ఎంత గొప్ప దేవుడవు, ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఆమేన్. నీతు వాక్యంతో నన్ను నడిపావు, నీతు ఆత్మతో నన్ను నింపావు. నీతు వాక్యంతో నన్ను నడిపావు, నీతు వాక్యంతో నన్ను నింపావు. నీతో అభిషేకం నాకు ఇచ్చావు, నీతో కృపలు నన్ను నింపావు. పడదాం. నీతో అభిషేకం నాకు ఇచ్చావు, నీతో కృపలు నన్ను నింపావు. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా. చప్పట్లు స్తోత్రం. నాదు శరీరం తీసివేసి నీదు మహిమా శరీరంతో నింపావు. నాదు శరీరం తీసివేసి నీదు మహిమా శరీరంతో నింపావు. నీదు శరీరం పూజింపచేసి ఆత్మ బలముతో నింపావు. నీతో శరీరం పూజింపచేసి ఆత్మ బలముతో నింపావు. పడదాం. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నాతో సంతోషం లేనప్పుడు నీతో సంతోషం నాకు ఇచ్చావు. నాతో సంతోషం లేనప్పుడు నీతో సంతోషం నాకు ఇచ్చావు. నాతో దుఃఖము తీసివేసి నీతో ఆనందం నాకు ఇచ్చావు. నాతో దుఃఖము తీసివేసి నీతో ఆనందం నాకు ఇచ్చావు. పడదాం. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా ఎంత గొప్ప దేవుడవు ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా ఎంత గొప్ప దేవుడవు ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా ఎంత గొప్ప దేవుడవు ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా ఎంత గొప్ప దేవుడవు ఎంత భాగ్యమిచ్చావు యేసయ్యా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కూడి చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఒక మంచి సమయానికి మనం వచ్చినాం. దేవుని వాక్యము నుండి మనము బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. దీని దగ్గర యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా అంటున్నాడు. చాలు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటను మాట్లాడుతూ ఉన్నాడో. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల విషయమై మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంట. ఏ దేవుడు? ఇశ్రాయేలీయులకి పరిశుద్ధ దేవుణ్ణి అని చెప్తున్నాడు. రెండోది ఏమని చెప్పాడు తెలుసా? సృష్టికర్త అయిన యెహోవా. స్తోత్రం చెప్పండి. అందరూ చెబుతున్నారు గట్టిగా. అందరూ చెబుతారు కనుక మన దేవుడు పరిశుద్ధ దేవుడు. రెండు, సృష్టికర్త అయిన యెహోవా. మనము ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఆ దేవుణ్ణి నమ్మాం, ఆ దేవుణ్ణి నమ్మి విశ్వసించాం. అందుకనే ప్రియులారా, పరిశుద్ధుడు సృష్టికర్త అయిన దేవుడు, మనుషుణ్ణి నిర్మించిన నిర్మాణకుడు, భూమిని ఆకాశమును సూర్య చంద్రుణ్ణి నక్షత్రములను చెట్లను జీవరాశులను గాలి నీరు వెలుతురును సృజించినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు. అందుకనే ప్రవక్త ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు. ఏ మాటలు? ఇప్పుడు చదువుదాం దాని కింద. అర్థమవుతుందా? రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా. క్వశ్చన్ మార్క్ ఉందా? రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా అన్నాడు. అంటే పుట్టినోట్లు ఏమన్నాడు? అడగండి అని చెబుతున్నాడు ఆయనే. స్తోత్రం చెప్పండి గట. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా అంటున్నాడు. అడగండి అని చెప్తున్నాడు ఆయనే. మళ్ళీ పుట్టినోట్లో కింద వచ్చిన చదువుదాం. ఏమంటున్నాడు ఆయన? నా కుమారులను గూర్చియు నా హస్తకార్యముల గూర్చియు నాకే నాకే ఆజ్ఞాపింతురా అంటున్నాడు. పుట్టినోట్లో ఆజ్ఞాపించండి అంటే దేవుణ్ణి అడగాలి, ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. రాగల వాటిని గూర్చి
ఆయన రాకడ రాగలుగుతూ ఉంది. ఇప్పుడు రాకడ దినాల్లో ఉన్నామా? అంత్య దినాల్లో ఉన్నామా? కడవరి దినాల్లో ఉన్నామా? ఆఖరి పోరాటంలో ఉన్నామా? మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఆయన్ని అడగాలి. ఏమని అడగాలి? ఆయన రాజ్యములో ఉండాలి అని అడగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన్ని అడగాలి పరలోకములో మేము ఉండాలని. ఆయన్ని అడగాలి నశించిపోతున్న ఆత్మలు మారాలి, రక్షించబడాలి. నీ ప్రార్థన అలా ఉండాలి. ప్రభువా, త్రాగుబోతులను మార్చండి, తిరుగుబోతులను మార్చండి, వదరబోతులు మార్చండి, తిండిబోతులు మార్చండి. అవునా కదా? ఇంకేం అడగాలి? రక్షణ లేని వారిని మార్చండి. పాపములో, వ్యసనములో, డ్రగ్స్ తీసుకుంటూ, అవునా కదా, కామ, క్రోధ, మోహ, మద మత్సరములో ఉన్న వారిని మార్చండయ్యా అని నువ్వు అడగాలి. స్తోత్రం చెప్పు గట్టాలిగా, గట్టిగా హల్లెలూయా. ఆయన్ని రాగల వాటిని గురించి కూడా అడగాలి. ఆ భయంకరమైన ఉగ్రత వడగండ్లు మా మీద పడకుండా, అవునా కదా, వాటికి మేము శాపగ్రస్తులము కాకుండా, మేము నా ఇంటి వారు యెహోవానే, గట్టిగా చెప్పాలన్నమాట, యెహోవానే సేవించాలి. అవునా కదా? ప్రియులారా, ఆ ఫ్యామిలీ ప్రార్థనే గాని వారి పిల్లలు సరిగ్గా ప్రార్థనలో లేక లోకంలో జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ప్రార్థనలో ఉన్నారు, పిల్లలు వచ్చేసరికి లోకంలో ఉంటూ బెట్టింగ్లు కట్టుతూ, అర్థమవుతుందా, చెడ్డ స్నేహితులతో సహవాసం చేస్తూ, వారితో అప్పుడప్పుడు, అవునా కదా, ఆల్కాలు రుచి చూస్తూ లీనమైన వారిగా ఉన్నారు. అందులో ఈ దినాల్లో అలాంటి ఫ్యామిలీలు ఉన్నాయి. నెమ్మదలేని ఫ్యామిలీలు పిల్లలను బట్టి, అయ్యో నా కడుపును నువ్వు చెడబుట్టేవురా అనుకునేటువంటి తల్లులు ఉన్నారు, అలాంటి తండ్రులు ఉన్నారు. ఎందుకని? పరిశుద్ధ దేవుడి దగ్గరికి వెళ్ళక, సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనక, ఆ సృష్టికర్త అయిన దేవుని గురించి చెప్పక, తల్లిదండ్రులు పిల్లలైన వారిని భక్తిలోకి తీసుకురాక, ఆత్మీయత, పరిశుద్ధత, దేవుని వాక్యం, ప్రార్థన, విజ్ఞాపన, పాటలు, స్తుతి ఆరాధనలో పిల్లల్ని పెంచి పెద్ద చేయక వారు పాపములో పడిపోయారు. రాగల వాటిని గూర్చి ఏం చేయాలంట? ప్రియులారా, నన్ను అడుగుదురా అంటున్నాడు దేవుడు. ఆయనే అంటాడు, అడగండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన్ని అడగాలంట మనము, నరకము నుండి తప్పించయని. ఆయన్ని అడగాలంట, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించయని. ఆయన్ని అడగాలంట, రోగములు, రుగ్మతములు, అపవాది క్రియలు, తంత్రాలు, శరీర బలహీనతలు, శరీర ఇచ్చా కోరికల నుంచి వేరు చేయి ప్రభువా అని ఆయన్ని అడగాలంట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన నువ్వు అడగాలంట, నన్ను హెచ్చుగా హెచ్చించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను బ్లెస్ అయ్యి ప్రభువా, ఈ సంవత్సరం కృపతోడుంచయ్యా, ఈ సంవత్సరం వ్యాపారం దీవించు, ఈ సంవత్సరం ఉద్యోగంలో దీవించు, ఫైనాన్షియల్లో దీవించు, రక్షణలో దీవించు, ప్రార్థనలో దీవించు, విశ్వాసంలో దీవించు, లేఖనము ధ్యానించుటలో దీవించు, పరిశుద్ధతలో దీవించు అని ఆయన్ని అడగాలంట. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమని అంటున్నాడు? రాగల వాటిని గూర్చి గట్టిగా చెప్పండి. నెక్స్ట్ మాట మీరు ఎప్పుడు దాని మీద ఉండాలి. కన్ను దైవజనులుగా సహం ఎత్తుకున్నప్పుడు మీరు పూర్తి చేసేయాలి. అదే వచనం చూస్తున్నారా? బైబిల్ వచనం లేకుండా బైబిల్ చేసుకుంటున్నారు అనా? తీసారా? అందుకే అంటున్నాడు, చదవండి మొదటగా అందరూ ఒకసారి గట్టిగా. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నాకే ఆజ్ఞాపింతురా. క్వశ్చన్ మార్క్ పెట్టాడా? క్వశ్చన్ మార్క్ పెట్టాడు, ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఏమని? అడుగుడండి, ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడం అంటే ఏంటో తెలుసా? యేసు నామమున ఇది జరుగునుగాక. స్తోత్రం చెబుగాడిగా. ఆజ్ఞాపించడం అంటే నీ ఇంట్లో నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలో తెలుసా? యేసు నామములో ఈ కరువు తొలగిపోవునుగాక, యేసు నామములో నా బిడ్డలు ఆశీర్వాదం పొందునుగాక, యేసు నామములో నేను నా కుటుంబం భక్తి చేయుదుముగాక. ఆజ్ఞాపించాలి.
అడ్డుగా ఉన్న పిశాచి క్రియలను, సాతాను క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం. ఆజ్ఞాపించాలంట. హల్లెలూయా. ఈ ప్రార్థన ఉందా? ఇలాంటి ప్రార్థన దేవుడి దగ్గర మనం చేయాలి. ఆయన్ని అడగాలి, ఆయన దగ్గర ఆజ్ఞాపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? అవును కదా. ఆయన ఎవరు? సృష్టికర్త, సృష్టిని శాసించిన దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు, నీకు నాకు జీవశ్వాస ఊదిన దేవుడు అని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిర్మించిన దేవుడు, జీవశ్వాస ఊదిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు అంటున్నాడు, నన్ను అడగండి. స్తోత్రం చెప్పు. అడగకుండా బాధపడే బాధ నీకెందుకు? ఆ వేదన పడతావు ఎందుకు? అడగమన్నాడుగా పరిశుద్ధ దేవుడు, అడగమన్నాడుగా సృష్టికర్త, అడగమంటున్నాడుగా. ఇంకా ఎందుకు బాధ? ఆయన ఏమైనా చేయగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకబ్బా మౌనంగా తిరుగుతావు? నేను నన్ను అడుగు అంటే అర్థం ఏంటి? ఇస్తాను అని. నన్ను అడుగంటే అర్థం ఏంటి? నీకు చేస్తాను. అయ్యో, అడుగుతా కూడా నీకు బద్ధకమేనా? అడుగుతా కూడా సమయం కావాలా? అడుగుతా కూడా చూద్దాంలే అంటావా? అడుగుతా కూడా రోజులు తీసుకుంటావా? టైం కావాలా? వస్తాను అంటావా? అడిగితే ప్లస్ అవుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టి చెప్పాలి. హల్లెలూయా. నీవు అడిగింది పొందుదువుగాక, నువ్వు అడిగింది చూచుదువుగాక, అద్భుతం నీ ఇంట జరిగించునుగాక, దేవునికి ఆజ్ఞాపించుదువుగాక. యేసు నామములో నాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు నామములో నాకు చేసినందుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నీకు కార్యాలు చేయునుగాక, ఆయన నీకు అద్భుతాలు చేయునుగాక. నోరారా మనసారా దేవుణ్ణి అడుగుదువుగాక. ఫైనాన్షియల్ అడుగుదువుగాక. అప్పు సమస్య విడుదల అవ్వాలని అడుగుదువుగాక. ఇల్లు లేని వారు కట్టుకోవాలని అడుగుదువుగాక. కుటుంబాలు ఉద్యోగం కొరకే అడుగుదువుగాక. ఆత్మీయంగా ఉండాలని అడుగుదువుగాక. ప్రార్థనాత్మతో ఉండాలని అడుగుదువుగాక. చెబుగడిగా హల్లెలూయా. అడగాలి, అడగాలి. దేవుని ఏం చేయాలంట? అడగాలి. అడిగితే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన్ని అడగాలి. వాక్యం ఏమన్నాడు? అడుగుడి, ఇంకా వెతుకుడి, తర్వాత తట్టుడి, తెరవబడు. దేవుణ్ణి అడగాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటండి సామెత ఉంది. అప్పుడు ఏదో పనిలో పడింది, వస్తాడుగా తింటాను పెడదామనుకుంటాడు. అడిగితే మాత్రం పక్కన పెట్టి వచ్చి పెట్టేంత. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అమ్మ ప్రేమ అంత అలాంటిది. మరి అమ్మ కంటే విలువైన ప్రేమ యేసయ్య ప్రేమ. అర్థమవుతుందా? తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా అతి అతి మధురం. యేసయ్యా అతి అతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ తల్లి కంటే మధురమైనది, ఇంకా చెల్లి కంటే మధురమైనది, అన్న కంటే, తండ్రి కంటే. ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైనది. ప్రియులారా, ఆయన్ని అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతాం కార్యం చూస్తాం. ఏంటంటే అడగంది ఇంకేం కార్యం చూస్తాం?
పదే పదే అడగాలి. ఆయన సన్నిధికి వచ్చి అడగాలి. ఆయన సన్నిధిలో మోకాళ్ళుని అడగాలి. ఆయన మందిరానికి వచ్చి అడగాలి. ఒకవేళ సమయం ఉంటే నీ ఇంట్లో మోకాళ్ళుని అడగాలి. అడగాలి, అయ్యా తండ్రి తండ్రి సహాయం చేయ్యా, సహాయం చేయ్యా అడగాలి. అడగందే నీ ఫ్యామిలీలో నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు వేడుకొందువుగాక, యేసయ్యని దోషులతో వేడుకొందువుగాక. ఏమడగాలి? నాయనా యేసయ్యా బ్రతులాడాలి, అడగాలి. నాకు సహాయం చేయ్యా, నీ సాక్షివంతా నాకు ఇప్పుడే సహాయం చేయి ప్రభువా, లేకపోతే ఈ నెలలో నాకు సహాయం చేయి ప్రభువా, ఈ సంవత్సరం నేను కార్యం చూడాలయ్యా. మయా దేవా తండ్రి, కన్న తండ్రి నీకు వందనాలు, సహాయం చేయ్యా బ్రతులాడుతూ అడగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఆయన దగ్గర ప్రాధేయత పడాలి, వేడుకోవాలి, భోజాడాలి దేవుడి దగ్గర. ప్రియులారా ఏమంటున్నాడు? రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా అంటూనే అడగండి అని చెప్పాడంతే. ఆయన అడిగితే ఆయన చేయగలడు. స్తోత్రం చెప్పండి గడి. చక్కని మాట జ్ఞాపకం. ఓ జెరుబ్బాబెలు గొప్ప పర్వతమా, అవునా కదా? జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వెంత మాత్రపు దానవు, నువ్వు సదున భూమిగా మారుదువో. ఇదే ఏమంటారు దీన్ని? ఆజ్ఞాపించడం. అవునా కదా? ఓ పర్వతమా నువ్వెంత గొప్పదానవో, నువ్వు సదును భూమిగా మారుదువు. అవునగా? అర్థమవుతుందండి? 4:6 ఉంటుంది జకర్యా గ్రంథంలో. ప్రియులారా అందుకనే ఓ గొప్ప పర్వతమా ఆజ్ఞాపించాలి, ఆజ్ఞాపించాలి. ఓ పిరికితనమా, ఓ అప్పు బాధ, లేకపోతే సమస్య అని చెప్పి ఎత్తుబట్టి యేసు నామములో నువ్వు తొలగిపోతున్నావు. ఆజ్ఞాపించాలంట. ఆజ్ఞాపించే ప్రార్థన, తిరిగి ప్రార్థన కాదు. అయ్యా చెయ్యయ్యా, అయ్యా చేస్తాడంటావా, ప్రార్థన దేవుడు ఏమైనా చేస్తాడంటావా అంటావా అంటే అంటావే ఉంటుంది. అంటావా కాదు, యేసు నామములో నువ్వు చేస్తున్నావు అంతే. హల్లెలూయా. ఆజ్ఞాపించి అడగాలంట. అడిగేదంతా భక్తి కూడా నువ్వు చేయాలి. చేశాడు దేవుడు మనకు. ఆయన పిల్లలుగా మనకి అధికారం ఇచ్చే, మనం ఆయన పిల్లలం. నీ నోటంటండి వినండి, నువ్వే అవునంటే అవును, కాదంటే కాదు, జరిగిపోద్దంతే. యేసు నామములో ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా నువ్వేది పలికితే అది దేవుడు చేయబోతున్నాడు ఈ సంవత్సరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదోనా పలికితే కార్యం చేసేటువంటి పరిశుద్ధతను నీవు కలిగి ఉందువుగాక. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇవాళ బాప్తిసం పొందుతున్నారు కానీ ఏమండి, కొందరైతే లోకంలో అన్నీ చేశారు, పరిశుద్ధత లేదండి. మేము చూసి ఎంతో బాధపడుతుంటే యేసయ్య ఇంకెందుకు చూస్తాడో. స్తోత్రం చెప్పండి. నిజం. ఒకవేళ ఎక్కడైనా పరిస్థితులను బట్టి కాలు జారితే ఏం చేసుకోవాలి? మనం ఆయన దగ్గర సరిచేసేసుకోవాలి. క్షమించు ప్రభువా అని. ఇంకా చేయకూడదండి. అద్దాక కాలు జారుతుంది క్షమించుకోవాలి, కాలు జారుతుంది క్షమించుకోవాలి. ఏమన్నమాట? స్తోత్రం చెప్పాలి. అలా ఉండకూడదండి. యేసయ్య 1, 2, 3 సార్లు అవకాశం ఇస్తాడు. ఇంకా 4 సార్లు అంటే ఇవ్వడండి. అందుకని పరిశుద్ధతే మనకు అలవాటు అవునుగాక. హల్లెలూయా. అందుకని రాగల వాటిని గురించి మనం ఏం చేయాలంట? అడగాలి దేవుడు. నీకు రాబోయే వాటిని బట్టి కూడా అడగాలి. రెండవది వాటిని గురించి ఆజ్ఞాపించాలి. మనం ఆయన కుమారులు. స్తోత్రం చెప్పండి. మనం ఎవరమంట? ఆయన కుమారులు కనుక ఆజ్ఞాపించండి. తండ్రి దగ్గర నాకు ఇవ్వనా నన్ను అడుగుతారు లేదా? లేదా నాకు రేపు లేదు ఎల్లుండి చేసేయాలి, పని అయిపోవాలి, వెళ్ళిపోవాలి, అలా మంచిగా చదువుతున్నాడండి,
కొంత సొమ్ము కావాలి అడుగుతాడు లేదా? ల్యాప్టాప్ కావాలి అడుగుతాడు లేదా? చదువు కావాల్సింది ఫోన్ కావాలి అడుగుతాడు లేదా? అట్లా నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి మనం అడిగితేనంట ఆజ్ఞాపించి, ఎందుకంటే ఆయన పిల్లలంగా, ఆయన కుమార్తెలంగా, ఆయన ఆయన లాలించి పాడించి పెంచిన బిడ్డలంగా, ఆయన ఇష్టాలతో భూమి మీదకి పంపాడుగా. స్తోత్రం చెప్పండి. మనం భూమి మీదకి వచ్చామంటే మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. కొన్ని వందల, అర్థమవుతుందండి, శుక్రకణాలలో నుండి కొన్ని కోట్ల శుక్రకణాల్లో నుంచి నిన్ను నన్ను మనల్ని ఎన్నుకుని భూమి మీద తీసుకొచ్చాడు. కడమయన్ని ఏమైపోయినాయి, వదిలేసాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అందుకే మనల్ని ఆయన ఇష్టంగా భూమి మీదకి తెచ్చాడు. ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి? నా యేసుని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనను వెంబడించుదువుగాక, నీ ఆశ ఆయన తీర్చునుగాక, నీ నోటి నిన్న నవ్వు ఆయన కలిగించునుగాక, ఆజ్ఞాపించి అడుగుదువుగాక. అవును కదా? ఓ పరమ తండ్రి, నన్ను నిర్మించిన సృజించిన నా కన్న తండ్రి, నా యేసువా అని చెప్పి నాకు పలంది కావాలి, నాకు సహాయం చేయని నువ్వు అడుగు. పదే పదే మోకాళ్ళు వేసి అడుగు. అర్థమవుతుందా? ఏడుపు కాదు, నోటి నిండా ఆనందం, కళ్ళలో ఆనంద బాష్పాలు ఇవ్వబోతే అప్పుడు అడుగు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమైనా ఇస్తాడా? ఎలాంటిదైనా ఇస్తాడా? పెద్దది ఇస్తాడా, చిన్నది ఇస్తాడా? అసాధ్యమైంది లేదు. అర్థమవుతుందా? నువ్వు అడగాలి కానీ నీకు మించింది ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు స్తోమత లేదు కానీ ఇవ్వగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ నీవు అడిగే వ్యక్తి గుందువగాక, వేడుకొందువగాక అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో ఈ విషయాలు మాట్లాడాడు. అడగాలి, ఇంకోటి ఆజ్ఞాపించాలి. గుర్తుంచుకోండి, వినేసి వదలొద్దు. ఈ వ్యక్తిగత ప్రార్థనలో, ఇంకా బయట చేసే ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అడగాలి, ఇంకోటి వేస్తున్నావు నాకు ఇచ్చేస్తాడంటే ఆయన ఇస్తాడు. నేను ఇట్లా ఎన్నో దేవునికి ఆజ్ఞాపించి నేను అలా పొందుకున్న ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. చూద్దాం, బైబిల్ గ్రంథములో ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతున్నాడు ఒక మాట. ప్రియులారా, అడిగే నువ్వంట సరైన మార్గంలో నడవాలి. చూద్దాం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇర్మియా 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు మీకు హల్లెలూయా. ఎప్పుడు నెమ్మది కలుగుద్ది? అది మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకున్నప్పుడే నీకు నెమ్మది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక చూసావా, మేలు కలుగు మార్గం ఏదని అడగాలి. ఈ లోకంలో మేలు కలిగే మార్గం ఎక్కడుంది? యేసయ్య బాటలో ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయనే, అవును కదా, నేనే మార్గం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన నేను మార్గం అన్నాడు. అంతేగాని నేను ఒక కులం, నా కులంలోకి రండి అన్నాడా? అవునా అన్నాడా? నేను ఒక జాతి లక్షణం, నా జాతిలోకి రండి అన్నాడా? నేను ఒక మతాన్ని అని ఎక్కడన్నా రాసుకొచ్చాడు బైబిల్లో? ప్రజలు పెట్టారు, ఇది ఒక క్రైస్తవ మతం అని ప్రజలు పెట్టుకున్నారు తప్ప దేవుడు ఎక్కడ ఇది మతం అని చెప్పలా. నేనే మార్గం. స్తోత్రం చెప్పండి. నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. ఆయన మార్గంలో ఎవరు నడుస్తారో వారికి నెమ్మది. ఒకవేళ ఈ మధ్యాహ్నం శుభవేళ ఒకవేళ ఎటు తిరుగుతున్నావు, ఏం చేసినా
తిన్నా, ఇంటున్నా, బట్ట కట్టినా, ప్రయాణం చేసినా, అవునా కదా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, నీ మార్గాలలో నెమ్మది లేకుండా ఉన్నావేమో. నా యేసయ్య ఏమంటాడు తెలిసినా ప్రియులారా, ఆయన మార్గములో నెమ్మది కలుగును. హల్లెలూయా. కానీ ఏమన్నాడు తెలుసా, ఆయన మార్గం ఏది నువ్వు అడిగి అందులో నడుచుకోవాలంట. ఆ మార్గం ఏది? అది యేసయ్య మార్గం, ఆయన సన్నిధికి వెళ్ళే మార్గం, ఆయనతో గడిపే మార్గం, ఆయన్ని పలకరించే మార్గం, ఆయన దగ్గర వేడుకునే మార్గం, ఆయనతో సహవాసం చేసే మార్గం, ఆయనతో ముచ్చటించే మార్గం, అదే యేసయ్య మార్గం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక ఈ మార్గాలన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రభుతో గడిపితే నువ్వు ఇంకొకరికి ఏం చెబుతావు తెలుసా? ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఇవన్నీ కాదు, నాతో పాటు యేసయ్య సన్నిధికి రా, నన్ను గనుడిగా చేసిన యేసయ్య నిన్ను దీవిస్తాడు అంటావు. స్తోత్రం చెప్పు గట్టిగా. అరే నువ్వే ఆయన మార్గంలో లేకపోతే, నువ్వే వర్ధిల్లకపోతే, నువ్వే అభివృద్ధిలోకి రాకపోతే, నువ్వే ఆయన మార్గంలో లేకుండా నెమ్మది లేకుండా ఉంటే, అవునా కదా, ఏ చేసినా తిప్పల పడినా మేలు లేకుండా ఉంటే ఎవరికి చెబుతావు? నిన్ను చూసి ప్రజలు అసూయపడుదురు గాక. ఎప్పుడు అసూయపడతారు? వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, పైసా ఇంకా అవునా కదా, ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, చక్కని బట్టలు ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, అవునా కదా, దేవుడు ఇచ్చాడు అని కొంతమంది ఏమవుతారు? అసూయ. యేసుని చూసి అసూయపడ. ఈ సంవత్సరం నిన్ను చూసి అసూయపడే సంవత్సరం. స్తోత్రం చెప్పు. ఇక వద్దా? వాహనం వద్దా? ఉద్యోగం వద్దా? వ్యాపారాల అభివృద్ధి వద్దా? ప్రమోషన్ వద్దా? అవునా కదా, నువ్వు జీవించే జీవితంలో గొప్ప ఆశీర్వాదం వద్దా? అవి కావాలి అంటే దేవుని మార్గంలో నడుచుదువుగాక. చెవిగడిగా హల్లెలూయా. నీవు బ్లెస్ అవుదురుగాక, ఆత్మలో వర్ధిల్లుదురుగాక, ఆయన మార్గములో వర్ధిల్లుదురుగాక, నీ ఆశలు దేవుడు నెరవేర్చునుగాక. ఒకసారి యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా. రే మాంగరబా శబలబా రుకాతురావాసి దీవించుబడుదురుగాక. ఆమేన్. దేవుని అలా బ్లెస్ అయిపోతున్నారు. చూసావా? అంతే, ఇస్సాకును చూసేలా అసూయపడిపోయారు. చూడండి ప్రియులారా, అందుకే ఈ మాటను ఒకసారి మీరు పదే పదే జ్ఞాపకం చేసుకోండి. పురాతన మార్గమును గూర్చి విచారించుడి. ఏ మార్గాలంట? కొన్ని పురాతనమైన మార్గాల గురించి విచారించాలి. ఏంటి ఆ పురాతనమైన మార్గం? మా పితరుల నుండి వస్తుందయ్యా, మేము కట్టుకోవాలి బయట. మా పితరుల నుండి వస్తుందండి ఈ ఆచారం, మేము చేయాలి. మాకు ఎప్పటి నుంచి ఆనవాయితీ ఉంది, అందుకే మేము ఎర్రగా సోగాలి చంటించుకుంటాం. మాకు ఎప్పటి నుంచో ఉంది అంటారా? వాళ్ళ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, ఆత్మీయత ఉండదు, పరిశుద్ధత ఉండదు, దేవుని ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఉండవు. అలా కొట్టుమిట్టులాడుతూ, కళ్ళల్లో కన్నీళ్లు గుక్కుకుంటూ, నాలుగు గోడల మధ్యలో నలిగిపోతూ, వేసారిపోతూ, వేదన చింతతోనే జీవిస్తూనే ఉంటారు. మా పితరుల నుండి వస్తుంది ఆనవాతి అంటూనే ఆచారమైనటువంటి పద్ధతులతో నడుస్తూ ఉంటారు. అందుకంటున్నాడు, పురాతనమైన మార్గమును గురించి విచారించుడి. అవునా? అందులో మంచి ఉందా లేదా అని విచారించాలి. ఏదో అందమైన వాళ్ళు చెప్పారను, బాగా డబ్బున్న వాళ్ళు చెప్పారను, హోదా కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, పెద్దింటోళ్ళు చెప్పారను వినేయకూడదు. మన దేవుని వాక్యానికి సరిపడా ఉందా లేదా, మంచిదా కాదా, చేయొచ్చా చేయకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా, తినొచ్చా తినకూడదా, మనం ఆలోచన కలిగి దేవునికి మనం లోబడి దాన్ని విచారం చేసి అప్పుడు దేవుని చిత్తం సారమైందైతే నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేలు కలుగు మార్గం ఏదో అడిగి
అందులో నడుచుకోమన్నాడు. మేలుందా లేదా అని. అర్థమవుతుందా? ఆ పని చేయొచ్చా చేయకూడదా? దీనివలన మేలుందా కీడుందా? ఆ మార్గంలోకి వెళితే నెమ్మది ఉందా అని అండి మనం విచారణ చేసి మనం నడిస్తే యేసయ్య మార్గములో నెమ్మది ఉంది అని నేను చెప్పగలుగుతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ లోకంలో వడ్డీ వ్యాపారంలో నెమ్మది ఉందా? ఈ లోకంలో సినిమా మార్గంలో నెమ్మది ఉందా? త్రాగుడు మార్గంలో నెమ్మది ఉందా? జూదంలో నెమ్మది ఉందా? వ్యభిచారంలో నెమ్మది ఉందా? ప్రియులారా, డ్రగ్స్ తీసుకునే వాటిలో అక్కడ ఇక్కడ భూములని అయని మోసం చేసి అక్రమంగా తిరిగే వాటిలో నెమ్మది ఉందా? కొంతమంది అధికారులు వస్తున్నారని దాక్కునేవారు ఉన్నారు. అవును కదా, పోలీసు వారికి భయపడేవారు ఉన్నారు. వారికి వీరికి భయపడి దాక్కుని బ్రతుకుని అలా నడిచేవారు ఉన్నారు. కొంతమంది కుటుంబాల్లో నెమ్మది లేక బ్రతుకు జట్కా బండిని ఆశ్రయించేవారు ఉన్నారు. అవునా కదా? నెమ్మది లేని కుటుంబాలు, నెమ్మది లేని రోజులు, అవునా కదా? సంతోషము లేని రోజులు, ఆనందము లేని రోజులు, ఈ రోజులు కడవరి రోజులు, అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం, ఆఖరి పోరాటాలు జరుగుతున్న రోజులు. ఈ రోజులు యేసయ్య మార్గములో నెమ్మది ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మార్గములో నడుచుదువుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి ఏమంటున్నాడు? మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుదురుగాక. అడగాల లేదా? అడుగుడి మీకు అది అడగాలి. అడగాలి, వేడుకొనాలి. అడగాలి ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి యేసయ్యని అడగాలి, వేడుకో. ప్రభువా ఈ మార్గంలో మేలుందయా? ప్రభువా ఈ మార్గంలో ఆశీర్వాదం ఉందా? నీ మార్గానికి వచ్చేనయ్యా, మేలుందని నేను ఎరిగాను ప్రభువా, మేలు చేయ్యా, మేలు చేయ్యా. అదే పది నువ్వు అడగాలి. ఈ సంవత్సరం నువ్వు అడిగితే మేలు పొందబోతున్నావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమేనని గట్టిగా చెప్పండి. మేలు పొందుదురుగాక. హల్లెలూయా. కానీ ఆ మేలు పొందే ముందు ఒక మాట, ఆయన పాదాల దగ్గర అడుగుదురుగాక, వేడుకొందురుగాక, ఆజ్ఞాపింతురుగాక. హల్లెలూయా. అడగకుండా ఆజ్ఞాపించకుండా దేవుడి సన్నిధిని మొరపెట్టు కార్యం చూడలేవు. కార్యము చూడలేవు. రాగల వాటిని గూర్చి అడుగు. ఆలోచన చేయకూడదు, అందియాలి. రాగల వాటిని గూర్చి అడుగుడి. అవును కదా? కనుక ప్రియులారా, మనం ఎప్పుడైతే రాగల వాటిని గురించి అడుగుతామో పొందుకుంటాం. రెండవది నా కుమారులు. అవును కదా? మనము ఆయనకి ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞను మనము వాటిని బట్టి పొందుకుంటాం. ఆజ్ఞాపించండి అన్నాడు, ఆజ్ఞాపించండి. తర్వాత మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు మాటలు మీకు చెప్పా. ఒకటి రాగల వాటిని గూర్చి అడుగుడు. రెండవది మనం ఆయన కుమారులం కాబట్టి ఆజ్ఞాపించి అడగాలి. రాగల వాటిని గూర్చి అడగాలి, ఆజ్ఞాపించి అడగాలి. అవునా? అది ఒకటి పాయింట్. రెండో పాయింట్, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అడగకుండా నడిచి వెళ్ళిపోయావనుకో, ఊరిలో పడిపోతావు. అయ్యా ఊరు వెళ్ళిపోయావు, ఏదో ఊరు వెళ్ళావు, ఏమండి ఇక్కడ పలానా పొరం వెళ్ళాలండి అని అడగకుండా వెళ్ళిపోతావు అనుకో, రోడ్డు వెళ్ళిపోదాంపా అని వెళ్ళిపోయావు అనుకోండి, నువ్వు వెళ్ళాల్సిన ఊరు వెళ్ళవు. డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అడగాలి. అడగకపోతే నేరుగా ఎక్కడికో వెళ్ళిపోతావు, దేయాల పంపలో. స్తోత్రం చెప్పు. అవునా కదా? అడిగి అందులో. అందుకని యేసయ్య దగ్గర మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు మేలు కలగజేసే దేవుడు. ఆయన మార్గములోనే మేలుంది, నెమ్మది. అప్పుడు నీకు నెమ్మది దొరుకుతుంది. నెమ్మది దొరుకుతుంది.
ప్రశాంతత యేసయ్యలో దొరుకుతుంది. నా శాంతినే నీకు అనుగ్రహిస్తును అన్నాడు. దానికి పర్యాయపదం సమాధానం. స్తోత్రం చెప్పండి కానీ హల్లెలూయా. శాంతి, సమాధానం దేవుడు అనుగ్రహించేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ దొరకాలంటే ఆయన మార్గములో అడిగి నడవాలి. అప్పుడే నీకు నెమ్మది దొరుకుతుంది. యేసయ్య మార్గంలోనే ఉంది నెమ్మది. ఏటిల్ని నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకు నా బ్రతుకు చనిపోతే బాగుండు అనుకుంటారు కొంతమంది. ఎందుకు ఇంకా నేను వెళ్ళలేను, ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్తా, ఇంత దూరం వచ్చాను, ఇంత పనులు చేశాను, భయంకరంగా పాడైపోయానని కొంతమందికి తల్లిదండ్రులకు కూడా దూరం తిరిగి పిల్లలు కూడా ఉన్నారు ఈ దినాల్లో. అందుకే తల్లిదండ్రులైన వారులారా మనం పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన అనే పునాది వేయాలి వాళ్ళ కోసం. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనే కంచి వేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు వజ్రం ఏం కలుగుతుంది? నెమ్మది. అదే మనకు బలమైన వజ్రం. స్తోత్రం చెప్పండి గట్టి. ప్రియులారా, ఒకసారి జకర్యా గ్రంథం చూడండి, ముగిస్తున్నాను ఇక. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. హల్లెలూయా. అయ్యా, ఏ కాలమున? అది కడవరి వానలు కుడుతాయి కదా, అవునా కదా? తొలకరి వాన, కడవరి వాన. విన్నారా? తొలకరి వాన ఎప్పుడంటే తొలకరి వాన ఇక ఈ మే నెల కూడా ఇవన్నీ అయిపోయినాక జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తొలకరి వాన. పశువులు అది పక్షులు కిసకిసలాడుతూ చక్కగా చెట్లేమో పోతొచ్చి చక్కగా సిగిరించి పచ్చగా కనపడుతుంది. అంత వర్షకాలం తొలకరి వాన. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో పడతాయి చూడండి గాఢమైన వర్షాలు. చివరిలో ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటలో కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను చెప్పండి. ఆ ముక్కే కావాలి. వేడుకొనుడి అన్నాను అందరూ. హల్లెలూయా. అంటే వేడుకొనుడి అనే మాట అంటే అర్థం ఏంటి? అంటే ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటున్నాను. కడవరి వాన అంటే పరిశుద్ధాత్ముడికి చూచిన. ఈ అంత్య దినాల్లో ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్ముడు వర్షం లేక కుమ్మరించబడాలి మన మీద. స్తోత్రం చెప్పండి. అండ్ ఆత్మ లేని వాళ్ళు లేక ఉండకూడదు. మనం ఎప్పుడు వాక్యం ఏంటంటే వాక్యం ఏంటంటే స్థుతి చెప్తుండాలి. ఎప్పుడు నిండిపోతూ ఉండాలి నీ నోటంట. అంతేగాని కొంతమంది నిద్రోద్యాన్ని బదులుగా తీసుకునే వాళ్ళు కూడా కూర్చోండి సార్. ఏంటో మా అవసరం అంటే అవునా కాదు? వీళ్ళారా, మనం ఎప్పుడు స్తుతిస్తూ ఆత్మావేశముతో పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఈ కడవరి వర్షాన్ని నీపైన కుమ్మరించబడునుగాక. ఏవానా? అదే పరిశుద్ధాత్మపు జల్లు. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో చెప్పాడు కదా, అంత్య దినమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని రాసుకొచ్చేసి. అందుకే దేవుని వేడుకొందువుగాక. ఏమడగాలి దేవుణ్ణి? ప్రభువా, పరిశుద్ధాత్ముడా ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో బలమైన ఆత్మ అభిషేకం మా మీద కుమ్మరించయా అని వేడుకోవాలంట. ప్రయాణం చేస్తున్నా వేడుకోవచ్చు, కూర్చున్నా వేడుకోవచ్చు, వంట చేస్తున్నా వేడుకోవచ్చు, ఇంకేంటి సామాన్ దోంతున్నా వేడుకోవచ్చు.
పురుషులు ఏ పని చేస్తున్నా ఏడుకోవచ్చు, అని వేడుకోవాలి. అదే పది అడుగుతుంటే పరిశుద్ధాత్ముడంట నీ మీద అలా వర్షంలా కుమ్మరిస్తాడు. హల్లెలూయా. నీపై, నీ పిల్లలపై పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడటానికి పెద్దోళ్ళు చిన్నోళ్ళు, అంత పిల్లల కంటే ఇంకా చిన్నోళ్ళు కూడా పొందుకుంటారు వర్షం. ఏ వర్షం? కడవరి వర్షం, పరిశుద్ధాత్మ వర్షం. అన్య భాషల చిన్నపిల్లలు కూడా మాట్లాడతారు. స్తోత్రం. నీవు అడగాలి, స్తోత్రం చెప్పండి. కానీ నువ్వు వేడుకోవాలి. హల్లెలూయా. నువ్వు అడగకపోతే, వేడుకోకపోతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి, నీలోనికి రాడు. ఆయన నువ్వు అడిగితే, వేడుకుంటే ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో వర్షం కురమరించినట్లుగా నీ పైకి వచ్చేస్తాడంట. అవును, పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు భక్తిలో ఎదరికి వెళ్ళగలుగుతావు, ఆసక్తితో వెళ్ళగలుగుతావు. ఏంటక్క ఎరాలా అంటే అన్నావంటే నువ్వు ఎలా ఉన్నావు? చల్లగా ఉన్నావు అని అర్థం. చల్లగా ఉన్నావు అని అర్థం. బాగా ఇసుకెట్లో నీళ్ళు కరిగి అంటే ఆత్మలో చల్లగా ఉన్నావని బైబిల్లో దేవుడు చెప్పాడు. ఉంటే చల్లగా అయినుండు, నులివెచ్చని జీవితం వద్దు, అటు ఇటు అసలు వద్దు, రెండు పడవల మీద కాలేయొద్దు. అర్థమవుతుందా? చల్లగా ఉండే అనుభవం ఏంటి? లోకంలో ఉండే అనుభవం. చల్లారిపోయాడురా, బాగా భక్తి చేసినా చేసి తెలుసు అయినా లేదు ఎప్పుడెట్లాంటి మాటలు పడిపోయాడు, ఇది చల్లారిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. అసలు దేవుడు ముందే చెబుతున్నాడు, ఎందుకు వస్తావు, ఎందుకు పడిపోతావు. పడిపోవాలేముంది, సరిదిద్దుకోరాదు, స్తోత్రం చెప్పు. ఎన్ని తిరగటం ఎందుకు, సరిదిద్దుకోరాదు, స్తోత్రం చెప్పు. నిజం, ఫ్యామిలీ నాకు తెలుసు, వాళ్ళు బాగా పాటలు పాడేవాళ్ళు, సన్నిధికి వెళ్ళేవాళ్ళు, భక్తి చేసేవాళ్ళు, దేవుడికి ఇచ్చేవాళ్ళు. దైవజనుడు అన్నాడంట, ఎందుకు నువ్వు లేటుగా వచ్చావు అని అడిగినందుకే మానేసేసారంట. ఏముందండి, లేటుగా వచ్చిన స్కూల్లో మాస్టర్ అంతలేదా, మానేస్తే ఎవరికి నష్టం? చెప్పండి, అవునా కదా? అడిగితే తప్పే ఉంది. ఇది ఆత్మీయ బడి అని ఎవరైనా ఉందగా? ఒక వ్యక్తి ఉద్యోగం చేయటానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ అడుగుతారుగా, అవును కదా? ఇంటర్వ్యూ అడుగుతారు. ఒక వ్యక్తి ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నప్పుడు కాలేజీ వైగా డిగ్రీలు చదివే వాళ్ళు టైం పోతుండాలి, లేకపోతే గేట్ వేసేస్తారుగా. ప్రతిదానికి లోపల అంత క్రమం ఉంటే యేసయ్య జీవశ్వాస ఊదాడు, బ్రతికి బట్టగట్టినట్టు చేశాడు నిన్ను. అంటే లెగవు, స్తోత్రం చెప్పు గట్టిగా. మరి ఆయనకి ఎంత క్రమంగా ఉండాలి? అడిగినందుకే మానేశాడంట. అయ్యో శాంతం దిగజారిపోయాడు. ఈ లోకంలో ఏమండి, లోకంలోకి వెళ్ళిపోయిన వాడు యేసుప్రభువు వారి సన్నిధికి రాని వాళ్ళకి దీవించబడలేదా అంటే, డబ్బు ఉంది, అధికారం ఉంది, కులం ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, నరకానికి ఎగిన పరలోకం రాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఈ 80 సంవత్సరాలు ఆహా ఓహో అంటాడు. తర్వాత ఆరదు. నా ప్రియులరా, యేసయ్య సన్నిధిలో ఉన్న మనం కాస్త ఆగి ఆలోచన చేసి, అర్థమవుతుందా? ఆలోచన చేసి ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ వర్షము కొరకు వేడుకొందువుగాక. హల్లెలూయా. నిజం, వేడుకోవాలి. ఎందుకంటున్నాడు, ఆత్మ లేనివాడు పరిశుద్ధాత్మ కొరకై వేడుకోవాలి. ప్రియులారా, అప్పుడు దేవుని శక్తి చేత ఏమైనా చేయగలుగుతాడు ఆయన. ఇంక ఈ ఆత్మ చేత నింపబడ్డాడండి, ఈ లోకమైన వాటి మీద మనసు పెట్టరు. స్తోత్రం చెప్పండి. ఈ లోకమైన వాటి మీద, వెండి మీద, బంగారం మీద, డబ్బు మీద, అధికారం మీద, పొలాల మీద, ఉద్యోగాల మీద పెట్టరు. కానీ ఆయన ఇవ్వాలని దయానికి ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు.
ఏం కావాలో అవి ఇచ్చేస్తాడు. మనం మొదట దేవుని మీద ఆధారపడితే వెండి ఇస్తాడు, బంగారం ఇస్తాడు, ఆయన ఇస్తాడు, ఆయనకు ఇస్తాడు. కానీ ఆయన మీదే మనసు పెట్టాలి, కానీ వాటి మీద మనసు పెట్టకూడదు. స్తోత్రం చెప్పండి. ఆయన ఇస్తాడు, వాటి మీదే మనసు పెట్టేవనుకు ఇచ్చాడుగా అని వాటి మీదే పెట్టేవనుకో, ఇచ్చిన దేవుడు చెప్పండి, ఇచ్చిన దేవుడు తెస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇచ్చిన దేవుడు తెస్తాడు. ఆయన ఇచ్చింది కొలది ఆయన మీదే మనసు పెడితే పెరిగిపోతాం స్థితి. స్తోత్రం చెప్పండి. లేలుయా. అసూయ పరులు ఎదురవుతారేక. వాళ్ళు ఎదురైనా వారు ఏమనుకున్నా కానీ ఆయన డోర్స్ ఓపెన్ చేస్తే తీయగలిగిన వాడెవడు? ఆశీర్వాదం అనే డోర్ ఓపెన్ చేస్తే మూయగలిగిన వాడెవడు? దేవుడు ఓపెన్ చేస్తే మూసే నరుడికి శక్తి ఉందా? అవునా? ఆయన మూసేస్తే నువ్వు ఆ తలుపుని ప్రొక్కులేమరు తెచ్చి తోసినా కానీ రాదు. స్తోత్రం చెప్పండి. కానీ అందుకే నేనేమంటున్నానంటే ఆధ్యాత్మికంగా ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో ఆధ్యాత్మికమైన భక్తి చేయాలి. దేవుని ఆత్మను వేడుకోవాలి. హల్లెలూయా. నువ్వేం ప్రార్థన పక్కన పెడుతున్నావు? లోక స్నేహం, లోక ఫ్రెండ్స్, లోకాచారంతో సహవాసం, టైం ఎక్కువగా వెచ్చిస్తున్న వాటి వల్ల ఏమీ రాదు, శూన్యమే. ఏమీ పొందుకోలేవు. వ్యర్థమైనవి ఎందుకు తమ్ముడా అని యేసయ్య సేవకుడి చేత బోధిస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అప్పుడు అనొచ్చయ్యా, నాకు తెలవదయ్యా, తెలిస్తే పని చేసేవాడిని కాదంటే ఈ ప్రసంగం గుర్తు చేస్తాను. తెలవదంటే కావద్దంటే పాస్టర్ గారి పేగును మూట కట్టుకుని గొంతెత్తి అరిచేదాకా చెప్తే నేనేగా మాట్లాడింది ఆయనలో, నా ఆత్మేగా. నువ్వు వెళ్ళి నిలబడు, నా ఆత్మ మాట్లాడుతాను ఉంది వాక్యంలో. నేను నిలబడుతుంటే పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఈ పదాలు, ఈ వాక్యము దేవుడే ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కడవరి వాన కురవబడునుగాక. ఒక వర్షం అభిషేకం నీపై దిగునుగాక. ఆత్మావేశముతో నింపుదవగాక. పరిశుద్ధాత్మతో నింపుదవగాక. హల్లెలూయా. దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నావు. ఈ ప్రార్థనలో నువ్వేం అడుగుతున్నావో ప్రభు వినబోతున్నాడు. ఆయన విని నీ అవసరం ఆయన తీర్చే దేవుడని నువ్వు నమ్మి ప్రార్థన చేయి. కార్యం చూడబోతున్నావు. అడుగు, ఏం కావాలో అడుగు. నిండు మనసుతో అడుగు. పరిశుద్ధాత్ముని అడుగు. కార్యం వచ్చే అడుగు. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. దేవుని సహాయం అడుగు. దేవుని దగ్గర వేడుకో. రాగల వాటిని గురించి అడుగు, ఆజ్ఞాపించు. ఆయన మార్గములో నువ్వు నడిస్తే, మేలైన మార్గం అని ఎరిగి నువ్వు నడిస్తే, దేవుని సన్నిధిలో నడిస్తే నెమ్మది దొరుకుద్ది నీకు. అడుగు. కడవరి వర్షము నాపై కురమరించయ్యా, పరిశుద్ధాత్మ వర్షము కురమరించయ్యని అడుగు. దేవుని అడుగు. నీకేం కావాలో నీ అక్కర ఎరిగిన దేవుడు నీకు సమృద్ధిగా ఇవ్వగలడు. నీవు అడుగు, వేడుకో, ప్రార్థించు. మౌనంగా ఉండబాక. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు అడిగింది ఇవ్వబోతున్న దేవుడు. నమ్మి అడుగు. పిల్లల క్షేమమా? కుటుంబ క్షేమమా? అయ్యో ఉద్యోగమా? వ్యాపారమా? అప్పు బాధల నుండి విడుదల? మనశ్శాంతి లేదా? నెమ్మది లేదా? సమాధానం లేదా? ఆరోగ్యం లేదా? ఈ మధ్యాహ్నం ఈ శుభవేళ దేవుడు నీ మొర్ర ఆలకించబోతున్నాడు. కార్యం చేయబోతున్నాడు. మౌనం కాదు, గట్టిగా అడగాలి. అడుగు దేవుణ్ణి అడుగుదాం. స్వరమెత్తి అడుగో. యేసయ్యను అడుగో. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఇవ్వగలడు. కార్యం దాల్చబోతున్నాడు. నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. నీ విజ్ఞాపన ధ్వని, ప్రార్థనా ధ్వని, ఆసక్తితో చేసే ప్రార్థన వినబోతున్నాడు ఆయన వినగలిగిన దేవుడు. నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఆలకించువాడు. నీ కన్నీటి ప్రార్థన వినగలిగిన వాడు. నిన్ను బాగు చేసే దేవుడని వాక్యములో రాయబడినట్లుగా నీ ప్రార్థన వినుగాక. ఆయన నీ మర్ర వినుగాక. మనం కడవరి కాలంలో ఉన్నాం. కడవరి వర్షం, పరిశుద్ధాత్మ వర్షం నా మీదకు పంపయ్యని అడుగో. ఆత్మతో నింపబడు. రోజు ఆత్మతో నింపబడు. పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడునుగాక.
గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అడుగు అడుగు అడుగు. అయ్యా 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 రండి, పరిశుద్ధాత్ముడా రండి. అయ్యా పరిశుద్ధాత్ముడా రండి రండి రండి, మా పైకి రండి పరిశుద్ధాత్ముడా. ఈ కడవరి కాలములో ఎంత దినాల్లో పరిశుద్ధాత్ముడా మా పైకి వచ్చుదువుగాక. మా పైకి దిగిరమ్మయ్యా. మా ఫ్యామిలీ మీదకి రావాలి, మా పిల్లల మీదకి రావాలి, మా కుటుంబం మీదకి రావాలి. పరిశుద్ధాత్ముడా మా పైకి దిగునొచ్చునుగాక. మా పిల్లలు మేము అన్య భాషలతో మాట్లాడునుగాక. ఈ కడవరి దినాలలో ఆత్మపూర్లుగా మేము ఉందుముగాక. పర్వత లాంటి సమస్యలు తొలగిపోవునుగాక, సదును చేయబడునుగాక. ఓ ఎర్ర సముద్రం లాంటి సమస్యలు పాయలవునుగాక. నువ్వు దేవుణ్ణి అడిగితే కార్యం నీకు చేయబోతున్నాడు. అడుగు అడుగు అడుగుడి, వేడుకొనుడి. అడగాలి, వేడుకోవాలి దేవుని దగ్గర. వేడుకో, అయ్యా అయ్యా యేసయ్యా అని బ్రతులాడు. కార్యం చెయ్యయ్యా. ఎంతకాలం మేము ఇలా ఉంటాం ప్రభువా? ఎంతకాలం ఎదుగు బతుకు లేకుండా ఉంటామయ్యా? ఎంతకాలం ఆత్మలో ఆనందించలేకుండా ఉంటామయ్యా? ఎంతకాలం వాక్యం మాలో ఉండకుండా ఉంటుందయ్యా? ఎంతకాలం మేము అయ్యా శారీరకంగా ఫైనాన్షియల్ అభివృద్ధి లేకుండా ఉంటాం? ఎంతకాలం నా పిల్లలు ఉద్యోగం లేకుండా ఉంటారు? ఎంతకాలం మేము ఇలా ఉంటాము నాయన? ఏం కావాలో అది అడుగో, అడుగో. యేసయ్య పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. అడుగు, నీకు కార్యము జరుగునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, అడుగుతున్నారు. వేటిని అడిగారో, వేటిని సంభాషిస్తున్నారో, ఏ విషయాన్ని నీ ముందు పెట్టారో అయ్యా, వేడుకుంటున్నారో, బ్రతులాడుతున్నారో, అయ్యా అయ్యా సహాయం చేయ్యా అని ప్రభువా ఈ బిడ్డలు మొర్రపెడుతున్నారు. ప్రతిదీ యేసు నామములో ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కార్యము జరిగించుదువుగాక, నోటి నిండా నవ్వు కలిగించుదువుగాక. పరిశుద్ధాత్ముడిగా దేవుడు బహుమానముగా ఇచ్చుదువుగాక. కడవరి దినములో వర్షములు కుమ్మరించబడుదువుగాక. ఆత్మపూర్లుగా మార్చుదువుగాక. నీ సన్నిధి తోడుగా ఉంచి దీవించమని, కృపలో వర్తెల చేయమని. సమాధానం ఎంటుండాలి, నెమ్మది వీరితో ఉండాలి అయా. కృప తోడై ఉండాలి. యేసయ్య మార్గములో యేసు నామములో నడుచుదురుగాక. అలా ఈ బిడ్డల్ని అడిగి వేడుకునే వారికి ఉండినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చెవితగట్టిగా ఆమేన్. దేవుడు నీకు ఇచ్చునుగాక. ఏం వేడుకున్నావో, ఏం అడిగావో దేవుడికి నీకు తెలవాలి. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. విత్తిన వాక్యం దుష్టుడు ఎత్తుకుపోకుండా వాళ్ళ హృదయాలలో నీరు కట్టి ఫలించునుగాక. వాక్యములో ఈ బిడ్డలు అభివృద్ధి అవుదురుగాక. అంటే ఎత్తబడిన కానుకలు దీవించుదువుగాక. సేవలో పరిచర్యలో ఈ రీతిగా వాడుతుండగా బిడ్డల్ని ధనవంతులుగా ఆస్తికర్తలుగా చేయుదువుగాక. సమృద్ధిచి ఇంట నెమ్మది కలుగునుగాక. అలా దీవించమని ప్రార్థిస్తున్నాను. కార్యాలు చేయండి. పిల్లలకి జ్ఞానం దాయిచ్చండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉద్యోగాలు ఇవ్వండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలకు వ్యాపారాలు దాయిచ్చండి. సమృద్ధినిచ్చి కష్టించి పనిచేస్తున్న వారికి సమృద్ధిని దాయిచ్చండి. వర్ధిల్లుదురుగాక. బలపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతిజ్ఞ చేద్దాం, చేద్దాం. తండ్రి నీ చిత్తమే చేస్తాం, నిన్నే సేవిస్తాం, మిమ్మల్ని ఎప్పుడు శోధించు, మీ కొరకు ఆయత్తపరచాం. నెబ్బేసి మనవల పలుకుదాం. కీడు నుండి మమ్ము తప్పించు, నీ హస్తం తోడుగా ఉంచు, సరిహద్దులన్నీ విశాలపరచి మెండుగా మమ్ము దీవించు, మెండుగా మమ్ము దీవించు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముడైన అన్యోన్య సహవాసం కూడి చిన్న మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప సమాధానం నిత్యము తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్.
చేతులెత్తండి, లోకాన్ని దీవితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం. మన వేరువల్లి గ్రామం మీద, కృష్ణా జిల్లా మీద, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం మీద, ప్రపంచ దేశం, యెరూషలేము మీద సదా తోడయుండును గాక. ఆమేన్. అందరూ చెప్పండి, ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. జయం, యేసు నామము సంపూర్ణ విజయం మనందరికీ కలుగును గాక. ఆమేన్. 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 వందనాలు. ప్రభు మీకు తోడైండును గాక. దేవుడు మీకు బ్లెస్సింగ్ చేయను గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.